దేవరా 9 వెనకాల గింత కథ ఉన్నదంటే నమ్మేటట్టుగానే లేదు. అయితే ఇక అసలు ముచ్చట ఏందనంటే ఎన్టీఆర్ని ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామని ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారు మాట వాస్తవం. అయితే ఇక ఈ సినిమా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తోని కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాట గిట్లా మనకి ఎరకనే. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర గిట్లా చాలా మంచిగా ఉండబోతున్నదని థియేటర్ల ఫ్యాన్స్ అందరికి పూనకాలు రావడం మాట గ్యారంటీ అనే మాట అయితే వినబడుతున్నది. ఇంకా అదొకటే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఎడదల వెనకాల ఒక సంఖ్యాశాస్త్రం సెంటిమెంట్ కూడా ఉన్నదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అదేంటంటే ఇక ఈ సెంటిమెంట్ ని ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు బాగా నమ్ముతారంట. అయితే ఎన్టీఆర్ లక్కీ నెంబరు 9 అంట. ఇక ఆయనకు అది చాలా సెంటిమెంట్ అయిన నెంబర్ అంట. అందుకని చెప్పేసి ఇక ఇప్పుడు విడుదల విషయంలో ఇట్లా ఆయన అదే ఫాలో అవుతున్నాడు అనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఎందుకనంటే ఆయన కార్ల నెంబర్లు ఇట్లా 9 వచ్చేటట్టుగా ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడంట. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకంలో వచ్చే ఈ దేవర సినిమా గిట్లా సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్నది. గంటే 9వ నెలలో అన్నమాట. ఇక చూసుకోరు మీరే. అయితే 27 తారీఖున గిట్లా అంటే 2 + 7 కలిపితే ఎంత 9 వస్తుందా. ఇక అదొక్కటే కాకుండా విడుదల 27 తారీఖున ముందుగానే అర్ధరాత్రి 1:08కి మొదటి షో వేద్దామని అనుకుంటున్నారట. ఇక ఆ మొదటి షో మొత్తం టైం కలిపితే గిట్లా 9 వస్తుందా. ఇక చూసిర్రా, ఇక ఏడ చూసినా 9 కనబడుతున్నది. కాబట్టి ఈ 9 మంచిగా కలిసి వచ్చేటట్టుగా విడుదల ప్లాన్ చేస్తున్నారనే మాట అయితే వినబడుతున్నది. అయితే ఎన్టీఆర్ కి ఒక బ్యాడ్ సెంటిమెంట్ గిట్లా ఎంటాడుతున్నదంట. గదే RRR సినిమా కంటే ముందుగా తీసిన సినిమాలని బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. ఇక RRR తర్వాత వచ్చిన సినిమాలు అయితే అన్ని డిజాస్టర్ లెక్కనే నిలిచినాయి. ఇక దీనికి కారణం రాజమౌళితో చేసిన స్టార్ హీరోలకు అందరికీ ఇదే పరిస్థితి రావడం అనేది వాస్తవం, తప్పనిసరి. ఎందుకనంటే ఎందుకు ఈ పరిస్థితి వర్తిస్తుంది అనంటే ఇక రాజమౌళి చేసిన సినిమాలతో పోలిస్తే అంతటి అంచనాలకు చేరుకునేటట్టుగా సినిమాలు తీయగలగాలి. లేకుంటే గిట్లనే ఫ్లాప్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్లు వినబడుతున్నాయి. అందుకనే దేవర విషయంలో గిసువంటి పొరపాటు జరగకూడదని మన ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నాడంట. అందుకనే 9 కలిసేటట్టుగా ఇక అన్ని రకాలుగా మంచిగా చూసుకొని విడుదల చేయబోతున్నాడంట. ఇక చూసిరా, మంచిగానే ఉన్నది. మళ్ళా 9 మంచిగా కలిసి రావాలని ఇక ఆయన సినిమా మళ్ళసారి ప్రేక్షకులు ఆదరణ పొందాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.